తెలుగుదేశం పార్టీలో చేరిన వైసీపీ జిల్లా కోశాధికారి లోతుగడ్డ తులసి వరప్రసాద్ వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు. ఇద్దరు వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ జెడ్పీటీసీలతో పాటుగా 5,000 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వైఎస్ఆర్సీపీ జిల్లా కోశాధికారి సీనియర్ నాయకులు లోతుగడ్డ తులసి వరప్రసాద్ రావు తన అనుచర వర్గంతో కలిసి టీడీపీలోకి చేరారు. పాతపట్నం నియోజకవర్గ కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావుకి మద్దతు ప్రకటించారు. దశాబ్దాలుగా పార్టీకి పనిచేసిన తనకు వైఎస్ఆర్సీపీ సస్పెన్షన్ బహుమతిగా ఇచ్చిందన్నారు. మామిడి గోవిందరావును అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని పేర్కొన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్డి శాంతి నియోజకవర్గానికి, నాయకులకు, కార్యకర్తలకు అన్యాయం చేశారంటూ తులసి వరప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అభ్యర్థి మామిడి గోవిందరావు మాట్లాడుతూ టీడీపీలోకి చేరిన తులసిబాబు బృందానికి ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు. అందుకోసమే మనమందరం ఎదురుగా రండి, కథలు రండి, సేవ కలుపుదాం, మనమందరం ఏకమవుదాం, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం, మన పిల్లల భవిష్యత్తును బంగారు దేశంగా మాట్లాడతాం. భావితరానికి పాటుపడ్డ నియోజకవర్గంలో ఉపాధి అన్ని అవకాశాలు కల్పిస్తామని అందరికీ తెలియజేసుకుంటున్నాను. యువత నమ్మకం నాకు జ్ఞాపకం వచ్చింది. ఇవన్నీ అన్న మాట్లాడుతుంటే అన్ని విన్నాడు, పార్టీ వేరు, విన్నాడు, అన్ని వేరు. ఇప్పుడు మన కుటుంబం తెలుగుదేశం కుటుంబం, మన తెలుగుదేశం కార్యకర్తలందరూ మనమందరం కలిసి కుటుంబాలని ఒకరికి ఏ విధమైన ఆయన జరిగినా మనమందరం ఏకమవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పడానికి తెలియజేస్తున్నాం. మనం ఐక్యం సాధించాలి. ప్రజల నా గురించి సర్పంచ్ ఈ రోజు శుభదినం. ఎందుకంటే మనందరం కూడా సమాజానికి సేవ చేసినటువంటి ఒక మంచి అభ్యర్థికి, లోకల్గా ఉండి ఇక్కడే పుట్టి పెరిగి ఇక్కడ సమస్యలు తెలుసుకున్నటువంటి అభ్యర్థికి రానున్న రోజుల్లో ఈ పాతపట్నం నియోజకవర్గాన్ని అందుకే ఈ రోజు శుభదేవాన్ని అందరికీ తెలియజేస్తున్నాం. మరి మనందరం ఒక్కసారి 2 నిమిషాలు పాత విషయాలు మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మనందరం కూడా వైసీపీ జెండాలు మోసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రెడ్డి శాంతి గెలుపుకి మనందరం అహర్నిశలు కృషి చేసినటువంటి వాళ్ళమే. అయితే మనందరూ ఆశీర్వాదాలుగా ఆశలు నిరాశలు చేసి, ఆశలు బొమ్ము చేసి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు పూర్తిగా అవగాహన లేకుండా, ఇక్కడ కార్యకర్తలు పూర్తిగా పట్టించుకోకుండా, ఈ శ్రీకాకుళం జిల్లా ప్రజలకు బానిస ప్రజలు చూసినటువంటి రెడ్డి జాతి అభ్యర్థిని, ఇటువంటి అభ్యర్థి మనకు ఉండకూడదు. ఎక్కడి నుంచో వచ్చి, ఢిల్లీ నుంచి వచ్చి మన పాతపట్నం గడ్డకి పరిపాలించకూడదు. ఇక్కడ ప్రాంతంలో పుట్టి ఇక్కడ సమస్యలు తెలుసుకుని ఇక్కడ ప్రజల యొక్క అభిమానాన్ని చూడకున్నటువంటి అభ్యర్థి మనకి కావాలి. ఈ పాతపట్నం అభివృద్ధిలో ఎరగబడినటువంటి అభివృద్ధి నియోజకవర్గాన్ని ముందు వరుసలో నిలబెట్టినటువంటి అభ్యర్థి కావాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈవేళ మన అందరం కూడా ఏకాభిప్రాయంతో మన మామిడి గోవిందరావు గారి మరి ముఖ్యంగా ఏ రోజు కూడా మన పాత ఎమ్మెల్యే గారు ఒక్క రోజు కూడా పట్టించుకోలేదని మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. మనకి రాబోయే ఎలక్షన్లు ఈ మే 13 తేదీలు ఉన్నాయి. కేవలం ఒక 30 రోజులు సుమారు ఉన్నాయి. ఈ 30 రోజులు కూడా మనందరం కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళే కాదు, చాలా మంది మనలో ఉన్నారు. రేపు ఎల్లుండి మంచిది, కొంతమంది
నామినేషన్ అయినప్పుడు, అయినా కూడా నామినేషన్ కూడా బయలుదేరుతారు. మనందరం కూడా ఒక నిజాయితీతో నిబంధనతో ఒక మిలిటరీ నేతగా మావిడి గోవింద గారి గెలుపుకి మనందరం కృషి చేస్తామని ఏకపక్షంగా మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. 5 సంవత్సరాలు అయిపోయింది, ఎన్నికలు అయిపోయి మళ్ళీ ఎన్నికలు వచ్చేసాయి. ఏమన్నా వచ్చేసాయా? ఎంతంట ఓటుకి? ఈసారి ఎంత? 5 2,000. అన్నా, ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, కానీ ఓటు మాత్రం మీ మనస్సాక్షి చెప్పాలి, మీ ఆలోచన చెప్పాలి. మంచి వాళ్లకు ఓటు వేయకపోతే మీ భవిష్యత్తే కాదు, మీ బిడ్డల భవిష్యత్తు కూడా వాళ్లకు రాసిచ్చేసినట్టే లెక్క. 5 సంవత్సరాల క్రితం ఎవరికి ఓటేశారు? పేకాట రాయడం చెప్తున్నాడు కదా, ఎవరు మీ ఎమ్మెల్యే? వైసీపీ పార్టీ ఎమ్మెల్యే. అసలు ₹1,00,00,000 పైన ఏ రిజిస్ట్రేషన్ జరిగినా ఆయన ఇంటికి వెళ్ళి చేర్చుకోవాలట కదా, నిజమేనా? అంతటి గుండా అంట కదా మీ ఎమ్మెల్యే. మరి ఎందుకన్నా అట్లాంటి వాళ్ళకి ఓట్లు వేయాలి? మిమ్మల్ని ఏలుతున్నారు, అధికారం ఇచ్చిందే మీరు, ఓట్లు వేసింది మీరు, అలాంటిది మిమ్మల్నే ఏలుతున్నారు. ఇక ఎందుకు వేయాలి వాళ్ళకు ఓట్లు? పోనీ ఏమైనా అభివృద్ధి చేశారా? అభివృద్ధి జరిగిందా అన్న? ఒక్క రకంగానైనా ఒక్క అడుగైనా అదోని ముందుకెళ్ళిందా? పత్తి, ఇక్కడ పత్తి ఎక్కువ పండుతుంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 12,000 పలికేది, ఇప్పుడు ఎంత ఉంది? 6,000. మరి అప్పుడు అంత పలికింది కదన్నా. మరి ఈ నాయకులు ఏం చేస్తున్నారు? 5 సంవత్సరాలు అయింది కదా అధికారంలోకి వచ్చి, ఒక్క రకంగానైనా మేలు చేశారా? ఆలోచన చేయండి. అందుకే ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం అన్నా. 5 సంవత్సరాలు ఒక్కసారి మాత్రమే వచ్చే ఆయుధం, మీ తలరాతలను మార్చే ఆయుధం. మీ తలరాతే కాదు, మీ బిడ్డల భవిష్యత్తు, వాళ్ళ తలరాతలు కూడా మార్చే ఆయుధము మీ చేతిలో ఉన్న ఓటు. అందుకే మంచి వాళ్ళకు ఓటేయండి అని అడుగుతున్నాం. ఒకవైపు ఇక్కడ బీజేపీ నిలబడుంది, ఇంకోవైపు వైసీపీ నిలబడుంది, ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ నిలబడుంది. బీజేపీ పార్టీకి ఎందుకు ఓటేయాలో ఆలోచన చేయండి. బీజేపీ పార్టీ 10 సంవత్సరాల అధికారం ఉంది. 10 సంవత్సరాలుగా అధికారంలో ఉండి కూడా బీజేపీ పార్టీ మన రాష్ట్రానికి ఏం చేసింది? ఒక్క రకంగానైనా మేలు చేసిందా? ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు అయింది బీజేపీ పార్టీ ఇస్తానని చెప్పి, ప్రత్యేక హోదా ఇప్పటికీ కూడా ఇవ్వలేదు బీజేపీ పార్టీ. పోలవరం లాంటి ప్రాజెక్టులు ఇప్పటికీ కట్టలేదు బీజేపీ పార్టీ. మనకు రాజధానికి ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పటికీ ఇవ్వలేదు బీజేపీ పార్టీ. ఏం చెప్పింది? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు బీజేపీ పార్టీ ప్రతి సంవత్సరము. ఎన్నొచ్చాయన్నా? 10 సంవత్సరాలలో 20 కోట్ల ఉద్యోగాలు వచ్చుండాలి. మరి ఆదోనిలో ఎంతమంది బిడ్డలకు వచ్చినాయి ఉద్యోగాలు? ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది బిడ్డలకు వచ్చినాయి ఉద్యోగాలు? కనీసం 1 కోటి మందికి వచ్చినాయా? 10 లక్షలు వచ్చినాయా అంటే సున్నా, గుండు సున్నా. బీజేపీ పార్టీ ఏం చేసింది? రైతులకి రెట్టింపు దుగనం చేస్తానన్నారు కదా, ఆదాయం అయిందా అన్నా? అయిందా? బాగుందా వ్యవసాయం? మరి ఏం చేసినట్టు బీజేపీ పార్టీ? మతతత్వ పార్టీ, మతం పేరుతో చిచ్చు పెట్టాలి. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కడుబండి నామినేషన్కు వేల సంఖ్యలో తరలివచ్చిన నియోజకవర్గ ప్రజలు. ఇక వివరాల్లోకి వెళితే కొత్తవలస మండలం కేంద్రంలో అడ్డుపాలెం, రాయల్ సిటీ నుంచి ఎస్కోట దేవి గుడి వరకు వేల బైకులతో, వందల కార్లతో, బాణాసంచాలతో, కాంగో డప్పులతో, డీజేలతో, పులి వేషాలతో అడుగడుగునా పూల వర్షాలు కురిపిస్తూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావుకు ర్యాలీలో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం దేవి గుడి దగ్గర అమ్మవారిని దర్శించుకుని నామినేషన్ పేపర్ల మీద సంతకం చేశారు. అనంతరం ఎస్కోట్ జంక్షన్లో ప్రసంగించారు. ఈ క్రమంలో భాగంగానే స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఓకి నామినేషన్ పేపర్లు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ
కుంభ హరిబాబు, కొప్పల వెలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల నాయుడుబాబు, డీసీసీబీ చైర్మన్ వెచలపు చినరామనాయుడు, మాజీ ఎమ్మెల్యే శోభా హేమావతి, గిరిజన కార్పొరేషన్ చైర్మన్ స్వాతిరాణి, ఎంపీపీ నీలంశెట్టి గోపమ్మ, గేదెల శ్రీనివాసరావు, జడ్పీటీసీ నెక్కల శ్రీదేవి, తూర్పాటి వరలక్ష్మి, గొర్లె సరయు, మండల పార్టీ అధ్యక్షులు బబ్బిన నాయుడు, గొర్లె రవి, నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మాహిత్యం ఇచ్చడానికి ఖర్చు పెడుతూ చాలా ఆర్థిక ఇబ్బందులు ఎవరికి మీకు తెలియదు. కొన్ని కార్యక్రమాలు కొన్ని లేట్ అయ్యాయి అంటే దానికి కారణం కరోనా వల్లనే. ఈరోజు మన నియోజకవర్గంలో 86,000 కుటుంబానికి ప్రతి గడపకి కూడా ఇంటింటికి కుళాయి వస్తుందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే డబ్బు అయితే మంజూరు అయింది, వర్క్ లేట్ గా స్టార్ట్ అయింది. 270 గ్రామాల్లో 90 గ్రామాలకి ఇప్పటికే ఇంటింటి కుళాయి ఇచ్చాం. మరొక 180 గ్రామాలకి ఇంటింటి కుళాయిలు ఇస్తాం. చాలా మంది ఆడవాళ్ళని అడిగారు, ఏంటి బాబు మాకు ఆ వీధికి ఇచ్చారు ఈ వీధికి ఇవ్వలేదని. అమ్మ డబ్బులు లేట్ అయ్యి మీకు 18,750 రూపాయలు మీకు అందరికి ఇచ్చేది మాకు డబ్బు మాకు ఇవ్వలేదు జగన్. మీకు అందరికీ కూడా ప్రతి ఇంటికి కుళాయి వేస్తాం. ఈ నియోజకవర్గంలో ఈ 5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి లలిత్ కుమారి వాళ్ళ తాతగారు 30 ఏళ్ళలో చేయలేని అభివృద్ధి జగనన్న ప్రభుత్వం మనం చేశాం కాబట్టే మళ్ళీ జగనన్న గెలిపించాలని. ఈరోజు ఇంత ఎండలో కూడా మీరందరూ కూడా ఇంత అభిమానంతో మమ్మల్ని అందరినీ ఆదరించినందుకు, రేపు నామినేషన్ వేసే టైంకే గెలుపు ఖాయం అనే విషయం మీరందరూ నాకు సమర్థించినందుకు మేమందరికీ తెలియదు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా పెద్దలు మన ఎంపీ అభ్యర్థి గారు శ్రీమతి ఝాన్సీ లక్ష్మి గారు వస్తామని చెప్పారు. కానీ చీపురుపల్లిలో మన మంత్రి గారు శ్రీ బొత్స సత్యనారాయణ గారు నామినేషన్ కూడా ఈ రోజే. అదే కాకుండా మన జిల్లా పార్టీ అధ్యక్షుడు చింతీల్ గారు కూడా వస్తారు. గత ఇంత ఎండలో మిమ్మల్ని ఎక్కువసేపు వెయిట్ చేయడానికి ఎందుకని ఈ సభ పూర్తి చేసి ఆ పెద్దలిద్దరు వచ్చినప్పుడు మేము నామినేషన్కి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తాం. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ మీరందరూ జగనన్న ముఖ్యమంత్రి చేయడం సిద్ధమా? అదేవిధంగా 2019లో నేను ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి వచ్చినప్పుడు ఆ రోజు నన్ను ఎంత ప్రేమగా ఆశీర్వదించారో, ఈరోజు 2024ను కూడా మళ్ళీ నాకు అవకాశం ఇస్తారని, నన్ను ఆశీర్వదిస్తారని మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా కోరుకుంటూ, అదొక్కడే కాకుండా మన ఝాన్సీ మేడం గారి గురించి మీకు చాలా మందికి తెలుసు. పెద్దలు శ్రీ బొత్స సత్యనారాయణ గారు, మన ఝాన్సీ మేడం గారు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నప్పుడు, 2 సార్లు ఎంపీ అభ్యర్థిగా ఉన్నప్పుడు మన మంత్రి గారు ఎలాగోను వీరిద్దరూ కూడా ఈ నియోజకవర్గానికి సుమారుగా 25 సంవత్సరాల సేవలు అందించారు. రాజకీయ పరంగా అవ్వచ్చు, వ్యక్తిగతంగా అవ్వచ్చు, అన్ని సేవలు అందించిన ఆ కుటుంబానికి ఈరోజు రుణం తీసుకునే అవకాశం వచ్చింది మన ఝాన్సీ మేడం గారికి ఫ్యాన్ గుర్తుపై ఓటేయడం ద్వారా. అందుకే మీరు మన నియోజకవర్గంలో భారీ మెజార్టీతో నన్ను ఝాన్సీ మేడం గారిని గెలిపిస్తారని చెప్పి కోరుకుంటూ అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఎవరికైనా స్వేచ్ఛ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ ని ఇష్టానుసారంగా తిట్టాడు, నా మీద నోరు బారేసుకున్నాడు. నాకు ఒక్క నిమిషం పని, నీ మీద బూతులు తిట్టాలంటే 1 సెకండ్. అంటే వీళ్ళ తండ్రి కూడా ఈయన్ని భరించలేక ముఖ్యమంత్రిగా ఉంటే, ఇతనుంటే ఆయనకు పదవి పోతుందని బెంగళూరుకి తరిమేసిన సందర్భం ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి. తండ్రికి భారమైన కొడుకు, తల్లికి భారమైన కొడుకు భూమికి సమాజానికి భారం అవునా కాదా తమ్ముళ్ళు? 5 ఏళ్ళు అదే జరిగింది. 5 ఏళ్ళు అదే జరిగింది. ఈ రాష్ట్రం సర్వనాశనమైంది, విధ్వంసం. ఈయన పరిపాలన విధ్వంసంతోనే ప్రారంభమైంది. ఆ విధ్వంసం చూస్తే
మొట్టమొదటిసారిగా ప్రజావేదిక కూల్చివేసి అక్కడి నుంచి అమరావతి అన్ని కూడా చేసే పరిస్థితికి వచ్చాడు. మీరు ఈరోజు చూడండి, కియా మోటార్ తీసుకొస్తే అభివృద్ధి, అమరావతిని నాశనం చేస్తే విధ్వంసం. అవునా కాదా? నీళ్లు తీసుకొచ్చి పొలాలకు బారిస్తే అది అభివృద్ధి. పోలవరం ప్రాజెక్ట్ ని గోదావరిలో కలిపేస్తే అది విధ్వంసం. అవునా కాదా తమ్ముళ్ళు? ఆలోచించండి. ఇలాంటివన్నీ చూసినప్పుడు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా పారగొట్టిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. పెట్టుబడి తేవాలంటే చాలా కష్టపడాలి, తరిమేయాలంటే ఎంతో పడుతుంది. ఒక్కసారి చాలు, ఒక 100 కోట్లు డబ్బులు లేకపోతే నిన్ను బెదిరిస్తానంటే పారిపోతారు. అలాంటి దుర్మార్గమైన పాలన జరిగి ఎంపీల్ని లాకప్ లో పెట్టి ఇష్టానుసారంగా కొట్టి ఆ రఘురామకృష్ణరాజునైతే కడాన వీడియోలు చూసి ఆనందపడిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు వివేకానంద రెడ్డి విషయంలో కోర్టుకెళ్లి సిగ్గు కూడా లేకుండా మళ్ళా ఒక ఆర్డర్ తెచ్చుకున్నాడు. ఏమని? ఎవరు మాట్లాడకూడదంట. అంటే దాని వాస్తవాలు బయట రాకుండా ఎప్పటికప్పుడు కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేసే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. మళ్ళీ మీ అందరిని అడుగుతున్నా, మీకు భవిష్యత్తు కావాలన్నా మీ పిల్లలకు లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇదే మరిగా అరాచక పాలనలో మీరుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మేము ఈరోజు మీరు చూస్తే 3 పార్టీలు కలిసి పొత్తులో వచ్చాం. ఈ విషయం కూడా నేను చెప్పాలి. ఇక్కడ మైనారిటీ సోదరులు కూడా ఉన్నారు, అందరికీ అర్థం కావాల్సిన అవసరం ఉంది. 13 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది. ఇంకో పక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే కేంద్ర సహకారం కూడా అవసరం. తెలుగుదేశం పార్టీ ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, 95 నుంచి 2004 వరకు ఎన్డీఏలో మేము భాగస్వాములుగా ఉన్నాం. ఎప్పుడైనా మైనారిటీకి అన్యాయం జరిగిందా ఆలోచించమని మీ అందరినీ కోరుతున్నా. ఆ రోజుల్లోనే 13 జిల్లాల్లో ఉర్దూను 2వ భాష చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, హాజ్ హౌస్ కట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇదే కాకుండా మసీదులకు ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దుల్హాన్ ఇచ్చాం, రంజాన్ తోఫా ఇచ్చాం. 4% రిజర్వేషన్లుంటే సుప్రీంకోర్టులో మంచి అడ్వకేట్లు పెట్టి 14-19లో కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రొటెక్ట్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, మా మీద దుష్ప్రచారం చేస్తున్నాడు. నువ్వేం చేశావు? 5 ఏళ్లు బీజేపీ ఏ బిల్లు పెడితే ఆ బిల్లు చేసి సపోర్ట్ చేశావు. సిఏఏ కూడా నువ్వే సపోర్ట్ చేశావు. ఇప్పుడు మా మీద ఏదో నిందలేయాలని చూస్తున్నావు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఎప్పుడు కూడా ముస్లిం సోదరులకు అన్యాయం జరగలేదు. గుర్తుపెట్టుకోమని మరొక్కసారి ముస్లిం సోదరులందరినీ కోరుతున్నా. నేను అడుగుతున్నా, ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ముస్లింలకు ₹1 ఖర్చు పెట్టాడా? తమ్ముళ్ళు ఆలోచించండి. మీ పిల్లల విదేశ విద్య కోసం డబ్బులు ఇచ్చాడా? గుర్తుపెట్టుకోమని అడుగుతున్నా. ఇంకో పక్క నేను ఆ రోజు ఇమాములకి మౌజుములకి నెలవారీగా పౌరసత్వ ఆందోళన ఇస్తే అదేనా సక్రంగా ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా.